ఇప్పుడు డిస్క్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మన మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు యూత్ ప్రొఫెషన్స్ అన్నీ డెస్క్ జాబ్స్ అయిపోయినాయి. మన ఎముకల చుట్టూ ఉండే మజిల్స్ అవి వీక్ అయిపోతున్నాయి. ఆ వీక్ అవటాన అల్టిమేట్గా ఆ లోడ్ మన ఎముక మీద పడి ఆ ఎముకల మధ్యలో ఉన్న డిస్క్లు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆ డిస్క్ ఏమవుతుంది అంటే ఎక్సర్సైజ్ లేకపోవడానికి డిస్క్ డ్యామేజ్ అయిపోతుంది. టఫ్ జెల్ లైక్ స్ట్రక్చర్ అన్నాను కదా, చిన్నగా అది అందులో ఉన్న వాటర్ కంటెంట్ పోయి వీక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నది నడుము నొప్పి, కాళ్ళు జారుతున్నాయి అంటున్నాము. ఈ నడుములో ఉండే డిస్కులు జారి ఈ కాళ్ళకు వచ్చే నరాలు అవి వెనక్కి జారటాన వెనక మనకి కాళ్ళకి వచ్చే నరాలు ఉంటాయి కాబట్టి అవి ఒత్తుకుపోయి కాళ్ళు లాగుతున్నాయి అంటారు. యూజువల్గా 2-3 స్టేజెస్లో ప్రజెంట్ అవుతుంది. ఫస్ట్ డిస్క్ డ్యామేజ్ అయ్యి ఉబ్బినప్పుడు మనకి నడుము నొప్పితో స్టార్ట్ అవుతుంది. ఆ స్టేజ్లో నెగ్లెక్ట్ చేస్తే ఒక్కసారిగా డిస్క్ చుట్టూ ఉన్న టఫ్ యాన్యులస్ అని పొర ఉంటుంది, అది రప్చర్ అయిపోయి ఆ లోపల ఉన్న గుజ్జు అంతా వెనక్కి జారుతుంది. వెనక్కి జారి కాళ్ళకి వచ్చే నరాన్ని ఒత్తేస్తుంది. మొదట నడుము నొప్పితో స్టార్ట్ అవుతుంది. ఆ నడుము నొప్పి తగ్గి కాళ్ళ నొప్పి ఎక్కువ అవుతుంది. అది ఎక్యూట్ డిస్క్ కొలాప్స్ అంటాము. అది క్లాసికల్ ఎక్యూట్ డిస్క్ కొలాప్స్ అంటాం, సయాటికా అంటాము. అది